హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. ఇది డైలీ అనాలిసిస్ వీడియో. ఈ వీడియోలో నేను చేసిన ట్రేడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గురించి డిస్కస్ చేస్తాను. మధ్యలో నేను పడిన టెన్షన్, మార్కెట్ డ్రామా గురించి డిస్కస్ చేస్తాను, సైకాలజీ గురించి. అండ్ అవి కాకుండా కొన్ని స్టాక్ తీసుకొని ఎగ్జాంపుల్గా పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎక్కడ కరెక్ట్ ఉంటుందని చూద్దాము. అండ్ మధ్యలో మార్కెట్ డ్రామా, సైకాలజీ కూడా చూద్దాము, ఎట్లా మార్కెట్ మనం ట్రాప్ చేస్తుంది అనేది. సో మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని 4 విషయాలు ఉన్నాయి ఇంపార్టెంట్. ట్రేడ్కి వెళ్ళే ముందు కంపల్సరీగా ఈ 4 అనేది గుర్తుపెట్టుకోవాలి. లెవెల్స్, ఫస్ట్ లెవెల్స్ గీసుకోవాలి మన చార్ట్లో. ఓకే, ఈ లెవెల్స్లో చాలా ఉంటాయి. ఇనిషియల్ బేసిక్ లెవెల్స్ ఉంటాయి, మనకి పివోట్ వేసుకోవచ్చు, అండ్ కొన్ని అడ్వాన్స్డ్ లెవెల్స్ ఉంటాయి. బట్ లెవెల్స్కి అంత ప్రయారిటీ ఇవ్వకండి. ఓకే, బట్ ఏదో ఒక లెవెల్ గీసుకోండి, చూడండి. ఓకే, ఆ లెవెల్స్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రెండ్ ఐడెంటిఫికేషన్. లెవెల్స్ గీసుకున్నాక ట్రెండ్ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ దాని తర్వాత ఈ లెవెల్స్ ఏదైతే గీసుకున్నామో మనం ఈ ఎంట్రీ కోసం చూస్తాం అనమాట, ఈ లెవెల్స్. ఓకే, అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఓకే, ఫస్ట్ ఒక లెవెల్స్ గీసుకుంటాం, అది ఎలాంటి లెవెల్స్ అయినా సరే. దాని తర్వాత సెకండ్ స్టెప్లో మన ఎంట్రీ జరుగుతుంది. ఆ ఎంట్రీ ఎలా ఉంటుందంటే ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినాక పక్కన నియరెస్ట్ లెవెల్ చూసుకోవడం, ఎక్కడి వరకు వెళ్తుంది అని ఒక లెవెల్ చూసుకోవడం, ఎంట్రీ అవ్వడం. ఓకే, దాని తర్వాత ఎంట్రీ అయినాక మీ పొజిషన్ ఏదైతే రన్ అవుతుంటుందో అది లాస్లో కనిపిస్తుంటుంది. ఓకే, ఆరు కొంచెం ప్రాఫిట్ వెళ్ళి లాస్లో కనిపిస్తుంటుంది. ఈ లాస్లో కనిపించేదంతా మార్కెట్ డ్రామాస్ ఆర్ సైకాలజీ అంటారు. ఇక్కడ మీరు చాలా పేషెన్స్గా బియర్ చేయాలి. దాని తర్వాత ఎగ్జిట్ అనమాట. ఓకే, ఎగ్జిట్ అనేది కూడా మనకి లెవెల్ యూజ్ చేసి చేయొచ్చు, నియరెస్ట్ లెవెల్ ఏది ఉందో, లేదా వితౌట్ లెవెల్ కూడా మనం ఎగ్జిట్ కావచ్చు మనకి. ఓకే, సో ఈ 4 విషయాలని చాలా ఇంపార్టెంట్ ఒక ట్రేడ్ సక్సెస్ఫుల్గా అవ్వడానికి. ఓకే, ఇప్పుడు లైవ్ చార్ట్స్లోకి వెళ్ళిపోదాం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, దీన్ని చూస్తే కదా నేను ట్రేడ్ చేస్తాను జనరల్లీ. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ 1 మినిట్ టైం ఫ్రేమ్ అనమాట. ఓపెనింగ్ అవగానే ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఓకే, అండ్ నిఫ్టీ కూడా గ్రీన్ క్యాండిల్ పడ్డది, 2 గ్రీన్ క్యాండిల్స్. కానీ బ్యాంక్ నిఫ్టీ ఒకటే గ్రీన్ క్యాండిల్. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంత గ్యాప్ అప్ ఇచ్చినాక ఒక్కసారి రివర్స్ అయ్యి కింద పడి టచ్ అయి పైకి వెళ్ళాలి, ఆర్ కింద ట్రాప్ అనమాట. జనరల్ ఏంటంటే ఒక గ్రీన్ క్యాండిల్ పడి ఇంత గ్యాప్ అప్ గ్రీన్ క్యాండిల్ పడ్డాక ఇంకో గ్రీన్ క్యాండిల్ 2-3 గ్రీన్ క్యాండిల్ పడితే బై చేయొచ్చు మనకి. కానీ ఒక 2-3 గ్రీన్ క్యాండిల్స్ పడలేదు కదా, రెడ్ క్యాండిల్ పడ్డది కదా మనకి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇంత గ్యాప్ అప్ అయినాక అట్లీస్ట్ ఈ గ్యాప్లో సగమన్న ఫిల్ చేయడానికి రావాలి. అట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ అప్ అయినా అట్లీస్ట్ ఇక్కడ వరకన్నా రావాలి. అంటే ఇక్కడ పైకి వెళ్ళేది ఒక్కసారి కింద టచ్ చేసి పైకి వెళ్తుంది, ఆర్ కింద కూడా వెళ్ళిపోవచ్చు, అలా కూడా ఉంటుంది పాసిబిలిటీ. ఓకే, సో ఇక్కడ చూడంగానే గ్రీన్ క్యాండిల్ పడ్డది, రెడ్ పడ్డది. నాకు డిసైడ్ అయ్యాను ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి సగమని వస్తుందని ఇక్కడ సెల్ చేస్తాను. ఇక్కడ సెల్ చేయగానే నా ఎగ్జిట్ నేనేమనుకున్నాను అంటే ఇనీషియల్గా ఈ బ్లూ లెవెల్, ఈ లెవెల్ చూస్తారు కదా, ఈ లెవెల్ నేను ఎగ్జిట్ అనుకున్నాను. బట్ నేను ఎక్కడ ఎగ్జిట్ అయ్యానంటే సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను ఇక్కడ. ఓకే, ఎందుకు ఎగ్జిట్ తొందరగా అయ్యానంటే నాకు వేరే పనులు ఉన్నాయి, తొందరగా ఎగ్జిట్ అయ్యాను. ప్రతిరోజు మన ఈ లెవెల్స్ కనిపిస్తున్నాయి, ఈ లెవెల్స్ దగ్గర రీచ్ అయ్యేంతవరకు ఉండాలి అంటే కష్టమే. బట్ ఎందుకో నేను తొందరగా ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినాక మార్కెట్ అంటే ఈ లెవెల్ హిట్ కాలేదు, చూసారంటే మీ లెవెల్ హిట్ కాలేదు, అంతా సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్ మీకు. ఓకే, సో నిఫ్టీ కూడా అంతే, ఈ లెవెల్ హిట్ కాలేదు. సో ఇట్లాంటి సమయంలో మనకి ఎంత తొందరగా వీలైతే తొందరగా ఎగ్జిట్, అంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే మనకు తెలియదు ఈ లెవెల్ హిట్ అవుతుందో లేదా అని. బట్ నేనైతే అర్లీగా ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, డ్యూ టు సమ్ రీజన్, అండ్ అది మంచిదే అయింది. నేను అందరికీ చెప్పేది అది ప్రతిసారి, ట్రేడ్లో ఎక్కువసేపు ఉండొద్దండి, తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అయిపోతే చాలా మంచిది. ఎక్కువసేపు ఉన్నాము అనుకుంటే ఇంకా అంతే, ట్రేడ్ అనేది మ్యాక్సిమం ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడో రేర్గా జరుగుతుంటాయి ఈ లెవెల్ హిట్ అవ్వడం అనేది. ఓకే, సో అదండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ సింపుల్. ఇక్కడ సెల్ చేశాను, ఇక్కడ రాగానే ఎగ్జిట్ అయిపోయాను. జనరల్గా ఇది టార్గెట్ అయితే ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి, కానీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. జనరల్ గ్యాప్ అప్స్ అయినప్పుడు, గ్యాప్ డౌన్స్ అయినప్పుడు ఒక్కసారి రీటెస్ట్ చేస్తుంది, ఆ గ్యాప్ని ఫుల్ అన్న ఫిల్ చేస్తుంది, అట్లీస్ట్ హాఫ్ అన్న ఫిల్ చేసి కొంచెం రివర్స్ పైకి వెళ్తుంది అనమాట. అదే జరిగింది, కొంచెం రివర్స్ పైకి వెళ్ళి సైడ్ వేస్తుంది అనమాట మార్కెట్. సో నెక్స్ట్ బిట్కాయిన్ 1 మినిట్ చార్ట్ తీసుకొని ఇవాళ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డిసైడ్ చేసేద్దాం. ఓకే, సో ఇది ఓపెనింగ్ అనమాట. 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, బై చేయొచ్చు. బై చేయగానే మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్కి మిడ్
ఆర్ ఈ రెడ్ మన టార్గెట్. కానీ ఏమైంది, మార్కెట్ సడన్గా రివర్స్ అయ్యి ఈ లెవెల్ టచ్ అయిపోయింది. ఇందాక నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ చూస్తే టచ్ కాలేదు, ఇక్కడ టచ్ అయింది. సో మార్కెట్ ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికి తెలియదు. బేసికలీ ఇక్కడ కరెక్ట్ ట్రేడ్ ఏదంటే ఇక బై చేస్తాం, ఇక్కడ వరకు వెళ్ళింది, మీకు వేరే పని ఉన్నా తొందరగా ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ కానీ ఇన్ని ఆపర్చునిటీ ఇచ్చినాయి ఎగ్జిట్ కావడానికి ప్రాఫిట్లో. లేదు నేను ఇంకా పెద్ద టార్గెట్ వరకు వెయిట్ చేస్తానంటే అది రివర్స్ ఇక్కడ వరకు వచ్చింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇక్కడ ఇచ్చిందో పొజిషన్ అని రివర్స్ చేసుకోవాలి. ఇదంతా లాస్ అనమాట. లాస్ పొజిషన్ రివర్స్ చేసుకొని ఓకే ఫస్ట్ బై చేస్తాం కదా, ఇప్పుడు సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేయగానే మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ ఏదైతుందో ఈ క్యాండిల్స్ ఏవైతే పడ్డాయి ఇక్కడ, అంటే ఈ లెవెల్ కింద ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. దాని తర్వాత మళ్ళీ రివర్సే పైకి వెళ్ళింది. చూసారా, అది ఎందుకు పైకి వెళ్ళింది ఎవరికి లేదు, గాడ్ నోస్. సో ఇది ట్రేడ్ అనమాట. ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ ఎగ్జిట్. లేదు నేను ఇంకా పెద్ద టార్గెట్ వెయిట్ చేస్తాను అంటే మళ్ళీ కిందకి వచ్చింది, ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేయగానే ఇక్కడ కానీ ఎగ్జిట్ అవ్వచ్చు. అట్లీస్ట్ నో ప్రాఫిట్ నో లాస్లో. ఇదంతా 2-way మార్కెట్ అనమాట బేసికల్లీ. సో డో జోన్స్ చార్ట్ కూడా చూద్దాం 1 minute టైం ఫ్రేమ్లో నిన్నటిది ఎలా బిహేవ్ చేసింది అనేది. ఫస్ట్ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఓకే, రెడ్ క్యాండిల్స్ పడంగానే మనం సెల్ చేసే అవకాశం లేదు. ఎందుకంటున్నా అంటే ఈ 2 రెడ్ క్యాండిల్స్ పడంగానే ఇక్కడ ఒక సైడ్ వే అయింది కదా గ్రీన్ క్యాండిల్స్, ఇంకో రెడ్ క్యాండిల్ పడింది. కానీ ఈ జోన్ నిన్న సైడ్ వే అయిన ఈ జోన్ బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది కిందకి. సో ఇమీడియట్గా గ్రీన్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ పడ్డది. ఇక్కడ ఇంకో గ్రీన్ పడంగానే ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ పైన ఇక్కడ, ఆర్ ఇంకో టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కానీ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. పైన లెవెల్ ఉంది, ఎస్ ఉంది, బట్ చాలా దూరం ఉంది. అంటే ఒక రోజులో రీచ్ కాదు మనకి. ఓకే, మనం ఎక్కడన్నా ఎగ్జిట్ కావచ్చు మనకి. ఈ హయ్యర్ లోస్లో ఎక్కడన్నా ఎగ్జిట్ కావచ్చు మనం. సో నెక్స్ట్ చార్ట్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ చార్ట్. ఒక 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఇక్కడ సెల్ చేయొచ్చు. సెల్ చేసినాక మన టార్గెట్ కింద లెవెల్ ఏం లేదండి, నో లెవెల్. ఓకే, ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ మనం ఇక్కడ కానీ మనం సెల్ చేయొచ్చు. సడన్గా పైకి వచ్చింది కదా. ఓకే, అండ్ ఈ రిస్క్ కూడా ఉంది. ఇక్కడ సెల్ చేసేటప్పుడు మనకి ఈ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి రావాల్సిందే, వస్తుంది కూడా. అంటే ఈ గ్యాప్ని ఫిల్ చేసి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్తుంది, ఇంకోసారి బ్రేక్అవుట్ వేయకుండా కింద పడిపోతుంది. కానీ ఈ గ్యాప్ని అయితే ఫిల్ చేయడానికి రావాల్సిందే, వచ్చింది కూడా. ఈ గ్యాప్ని ఫిల్ చేసి మళ్ళీ కింద పడిపోయింది. ఒకవేళ ఈ 2 సెల్ చేసి ఉంటే పర్ఫెక్ట్ ఎంట్రీ, ఇక్కడ సెల్ చేసి ఉంటే మళ్ళీ రివర్స్ పైకి వెళ్ళింది కదా. అంటిల్ ఈ గ్యాప్ ఫిల్ అయ్యి ఆర్ గ్యాప్ బ్రేక్అవుట్ ఇచ్చేంత వరకు ఉంటాం. బ్రేక్అవుట్ ఇస్తే ఎగ్జిట్ మనం. లేదు బ్రేక్అవుట్ ఇవ్వలేదు అంటే వెయిట్ చేస్తాం, ట్రేడ్ని హోల్డ్ చేస్తాం, కింద పడ్డది ఇక్కడ కానీ ఎగ్జిట్ అవ్వచ్చు మనం. ఓకే, ఇది ప్రాపర్ ట్రేడ్ అనమాట. దాని తర్వాత రివర్స్ మళ్ళీ పైకి వెళ్ళింది కదా, ఇది మనకు తెలీదు. బేసికలీ ఇది మనకు తెలీదు. ఈ పైకి రివర్స్ అయింది కదా, ఇది నో లాజికల్ సెన్స్, నో లెవెల్. ఎందుకు రివర్స్ అయ్యి పైకి వెళ్ళిందో ఎవరికి తెలియదు అనమాట. దీన్ని మనం చేంజ్ చేయలేము మనం. బేసికలీ ఓన్లీ ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ వచ్చింది, పేషెంట్గా వెయిట్ చేస్తాం, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇదే ప్రాపర్ ట్రేడ్ అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి గోల్డ్ చార్ట్ అనమాట. ఈ గోల్డ్ ఎలా ట్రేడ్ చేయాలని చూద్దాం. ఇది 1 minute టైం ఫ్రేమ్. మార్కెట్ ఓపెన్ అయింది. ఒక గ్రీన్ రెడ్ గ్రీన్ వెరీ కన్ఫ్యూజ్ అనమాట. ఓకే, సో బేసికలీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఒక గ్రీన్ క్యాండిల్ రెడ్ గ్రీన్ పడ్డది కదా. బేసికలీ బై చేయాలి. బై చేయగానే మనకు టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ హిట్ అయినాక ఎగ్జిట్ కావచ్చు, లేదు ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. ఓకే, అదొక టార్గెట్ మనకు కావాలంటే. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎంట్రీ అయినాక ఇక్కడికి వెళ్తుందని నాకు తెలుసు, ఐడియా ఉంది. బట్ మళ్ళీ రివర్స్ అయ్యి కిందికి వచ్చి రివర్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే ఇక్కడ టెస్ట్ చేసిన పేషెన్స్ మనకి. దీన్నే మార్కెట్ డ్రామాస్ అంటారు. ఓకే, ఓకే, మళ్ళీ టెస్ట్ ఇచ్చి పైకి వెళ్ళింది అనమాట. సో ఇది చాలా పెయిన్ఫుల్ ట్రేడ్ అనమాట. ఓకే, మీరు ఇట్లా కూడా చేయొచ్చు. ఇక్కడ బై చేసేసి కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ కావద్దు. సడన్గా పైకి వెళ్ళింది కదా, ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. ఓకే, అంతే ట్రేడ్. ఇంకో ట్రేడ్ తీసుకుందామంటే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ ప్రాపర్గా ఈ క్యాండిల్, ఓకే, ఈ లెవెల్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ లెవెల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేస్తే ఇంకో ట్రేడ్ ఏంటంటే
ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు మనకి. ఓకే, అంటే ప్రాపర్గా లేదు ఇవాళ చార్ట్ అనేది ప్రాపర్గా లేదు. సో వెరీ కన్ఫ్యూజ్. ఒక్కొక్కసారి ఇట్లాంటి చార్ట్స్లో మనకి లాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది మనకి బేసికల్లీ. సో చూసుకొని ట్రేడ్ చేయాలి. గోల్డ్ చార్ట్లో అయితే ఇవాళ కొంచెం తేడా ట్రేడ్ ఇవ్వాలా చేసే ఒకవేళ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్ఎస్సి టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ వెబ్సైట్ వచ్చాను. సో ఇది చాలా పవర్ఫుల్ వెబ్సైట్. ఇక్కడ రియల్ టైమ్ స్టాక్స్ అనేవి ఉంటుంటాయి మన మార్కెట్ టైంలో. సో ఇవి చూసే ట్రేడ్ చేస్తాను నేను జనరల్లీ. ఇవాళ అవే స్టాక్స్ కొన్ని తీసుకొని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డిసైడ్ చేసేద్దాం మనం. ఇవన్నీ హై మూమెంటం బీటా స్టాక్స్ అనమాట. సో ఇట్లాంటి స్టాక్స్లో ట్రేడ్ చేస్తేనే మనకి మూమెంటం ఉంటుంది, టార్గెట్స్ తొందరగా రీచ్ అవుతాయి మనకి. ఒకప్పుడు తెలియక నేను చాలా స్క్రీనర్స్ యూజ్ చేసేవాడిని, అవన్నీ వేస్ట్ అనమాట. గుర్తుపెట్టుకొని మీరు స్టాక్స్ ట్రేడ్ చేయాలంటే ఓన్లీ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ వెబ్సైట్ అనమాట. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఇండిగో, నెక్స్ట్ పవర్ గ్రిడ్ అనమాట. ఈ రెండు స్టాక్స్ చూద్దాం మనం ఎలా బిహేవ్ చేసినాయి, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ఎక్కడ ఇచ్చినాయి అని. సో ఇండిగో స్టాక్ అనమాట. ఓకే, ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది కదా. ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డాక ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఇది నా టార్గెట్ హిట్ అవుతుందో నాకు తెలుసు పక్కా. కానీ ప్రాబ్లం ఏంటంటే 1 minute టైమ్స్లో ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది, నేను ఎంట్రీ తీసుకోవడానికి కరెక్ట్ కాదు. ఈ క్యాండిల్ మిడ్లో మళ్ళీ రివర్స్ అయితే వస్తుంది, ఇక్కడ నేను ఎంట్రీ అవుతాను. ఓకే, ఇక్కడ. సో ఇక్కడ ఎంట్రీ అయినాక నా టార్గెట్ వచ్చేసరికి రెడ్ ఆర్ పైన. చూద్దాం వెళ్ళిందా లేదా అని. వెళ్ళలేదు, టార్గెట్ అనేది వెళ్ళలేదు. బట్ అట్లీస్ట్ మనం ఇక్కడ లేదంటే మనం ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎంట్రీ అయ్యామనుకోండి, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, బట్ చాలా తక్కువ టార్గెట్ వస్తుంది మనకి. ఓకే, అదే ఇక్కడ మిడ్లో ఎంట్రీ అయ్యామనుకోండి, అది ఇక్కడ వరకు వెళ్తుంది, కొంచెం ఎంతో కొంత వస్తుంది మనకి, ప్రాఫిట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు, లెవెల్ దగ్గర ఉన్నప్పుడు ఎంట్రీ అయితే తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఒకసారికి పవర్ గ్రిడ్. సో ఇది ఒక 2-way మార్కెట్ అనమాట. ఓకే, సో 2-way మార్కెట్లో ఫస్ట్ ఒక ట్రేడ్ అయితే 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఓకే, ఈ గ్రీన్ క్యాండిల్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ సెల్ చేయగానే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి వస్తుంది కదా, జనరల్లీ మిడ్ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా నేనైతే ఎగ్జిట్ కాను బేసికల్లీ. ఇక్కడ వరకైనా వెయిట్ చేస్తాను. సడన్గా రివర్స్ ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ పొజిషన్ రివర్స్ చేసుకొని బై చేస్తాను. ఇక్కడ బై చేసినాక నా నెక్స్ట్ పెద్ద టార్గెట్కి ఏం చేస్తాను, పెద్ద టార్గెట్ లెవెల్ ఏదైతుందో రెడ్ కదా, నాకు మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట. చూసారా, ఇంకా రెడ్ పైన కూడా వెళ్ళింది, చూసారంటే ఎంత ర్యాలీ ఇచ్చింది మనకి. ఓకే, సో ఇది 2-way మార్కెట్, జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. సో ఇప్పుడు లూజర్స్లో 2 స్టాక్ తీసుకుందాం, డాక్టర్ రెడ్డి, భారతీ ఎయిర్టెల్. సో డాక్టర్ రెడ్డి మనకి టాప్ లూజర్స్లో ఫస్ట్ స్టాక్ కదా. బేసికల్గా చూస్తే అది పడిపోవాలి కదా, పడిపోయింది, మళ్ళీ రివర్సే పైకి వెళ్ళింది. మార్కెట్ ఓవరాల్ చూస్తే పైకి వెళ్ళింది మీకు, అంటే ఓకే స్టాక్ చూస్తున్నారు కదా. సో మార్కెట్ ఇలాగే బిహేవ్ చేస్తుంటుంది. ఇక్కడ దీని కారణం ఏంటంటే గ్యాప్ డౌన్ అనమాట. ఈ గ్యాప్ డౌన్ వల్ల అక్కడ మనకి పర్సంటేజ్ ఎక్కువ పడినట్టు చూపిస్తుంది, కానీ రియాలిటీలో ఇవాళ దీన్ని ట్రేడ్ చేసే విధానం డిఫరెంట్ అండి. ఇంత గ్యాప్ డౌన్ అయినాక ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డాక, ఓకే ఇక్కడ ప్రాపర్గా ఒక లెవెల్ ఉంది సపోర్ట్, ఈ నెట్ క్యాచ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ బాల్ ఏదైతే పడిందో ఇది ఒక నెట్ లాగా యాక్ట్ చేస్తుంది సపోర్ట్. దాని తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. సో బేసికలీ ఇక్కడ కానీ బై చేయాలి. ఇక్కడ బై చేసినాక మన రెడ్ వచ్చేసరికి మన టార్గెట్ హిట్ అయిపోయింది అనమాట. ఇంకా దాని తర్వాత సైడ్ వేసి చూసారా. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి భారత్ ఎయిర్టెల్. ఇది టాప్ లూజర్స్లో ఒక స్టాక్ అనమాట, సెకండ్ స్టాక్. సో ఇక్కడ చూసారా, గ్యాప్ అప్ అయింది, గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇంకో గ్రీన్ పడింది, ఈ గ్రీన్ బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది పైన, ఇంకా రెడ్ పడ్డది. ఇక్కడ క్లారిటీ వచ్చేసింది, కిందికి వెళ్తుంది, గ్యాప్ అప్ అయింది కదా, ఈ గ్యాప్ అప్ అయింది, అట్లీస్ట్ హాఫ్ అన్ ఫిల్ చేస్తుంది, లేదా ఈ లెవెల్ అని టచ్ చేస్తుంది అని నాకు ఫిక్స్ అయిపోవచ్చు చూడంగానే. అందుకే ఇక్కడ సెల్ చేయొచ్చు, మన టార్గెట్ బ్లూ రాగానే హిట్ ఎగ్జిట్ కావచ్చు. బేసికలీ లేదు ఇంకా నేను కంటిన్యూ అవుతాను అంటే మనకి ప్రాపర్గా ఇక్కడ వరకు కూడా ఎగ్జిట్ కావచ్చు. ఇక్కడ ప్రాపర్ గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఇక్కడ జరిగిందనమాట. దాని తర్వాత కూడా కింద కూడా వెళ్ళింది, ఇక్కడ ప్రాపర్గా ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ కదా, ఇక్కడ ఎగ్జిట్ అయ్యవచ్చు మనం. ఓకే, సో అదండి ఇవాళ చార్ట్స్ మీకు అర్థమవుతున్నాయి కదా. 1 minute టైం ఫ్రేమ్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఎంట్రీస్ కానీ ఎగ్జిట్ కానీ మార్కెట్ సైకాలజీ కానీ. సో రేపు ఇలాగే మళ్ళీ ఇంకో డైలీ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.